అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. బెల్లంతో ఇలా చేస్తే చాలు, కోటి రూపాయల అప్పు ఉన్నా నెల రోజుల్లో తీరిపోతాయి. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తిలతగాలంటే బెల్లంతో ఈ పరిహారాలు చేయండి. చాలు, మీ సంపద రెట్టింపు అవుతుంది. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్ళలో చిన్న బెల్లం ముక్క, పాలు, తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు, పసుపు కలపండి. ఈ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో చల్లండి. ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా క్రమక్రమంగా అప్పుల బాధలు తీరిపోతాయి. అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజున నానబెట్టిన కందులు, అలాగే బెల్లం గోమాతకు పెట్టండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీరు గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మీ అప్పులు అతి త్వరలోనే తీరిపోతాయి. నిత్యం అప్పుల బాధతో బాధపడుతుంటే పసుపు గుడ్డలో 7 పసుపు ఉండలు, కొంచెం బెల్లం వేసి కట్టాలి. తర్వాత మీరు డబ్బు ఉంచే చోట ఈ మూటను ఉంచండి. 21 రోజుల తర్వాత ఆ పసుపు గుడ్డలో చుట్టబడిన అన్ని వస్తువులను పారే నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తులు అవుతారు. ఇంట్లో పూజ చేసినప్పుడు, పూజ చేశాక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటికి చీమలు పడితే అదృష్టం కలుగుతుందట. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెడితే మంచిది. లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని దాని మీద నైవేద్యం సమర్పిస్తే మంచిది. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడివేడి ఆహార పదార్థాలని నైవేద్యంగా పెట్టకూడదు. ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే చిన్న బెల్లం ముక్క డబ్బు కొరతను తొలగించగలదు. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఎర్రటి గుడ్డలో నాణెంతో కట్టాలి. దీని తర్వాత ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి. వరుసగా 5 రోజులు పూజ చేయండి. 5 రోజులు పూజ పూర్తయిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని దానిని అల్మారాలో మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. శుక్రవారం రోజున కాస్త గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం, నీరు కలిపి 21 చిన్న ఉండలు చేయాలి. వాటిని చెరువు లేదా వాగుల్లో ఉండే జలచరాలకు ఆహారంగా వేయాలి. ఈ పరిహారం 3 నెలలకు ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల సంపాదించిన డబ్బు నిలబడుతుంది. పండితులు చెబుతున్నారు, పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. బెల్లానికి ఎంతో శక్తి ఉంది. పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకోవడం వలన అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. పుట్టింటి నుంచి ఆడపిల్ల పసుపు కుంకుమ తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఎవరైతే పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు. వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా సంతోషంగా ఉంటారు అని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఎవరి వద్దనైనా రుణం తీసుకున్నట్లయితే ఎల్లప్పుడూ దాని వాయిదాను మంగళవారం మాత్రమే చెల్లించండి. ఇలా చేయడం వల్ల రుణం త్వరగా మాఫీ అవుతుందని, మళ్ళీ తీసుకోనవసరం లేదని నమ్ముతారు. మంగళవారం మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, మీ ఖర్చులతో పోలిస్తే మీ ఆదాయం పెరగకపోయినా మీరు మంగళవారం సాయంత్రం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి గులాబీ మాల సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు కష్టాలు తీరుతాయి. అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. కష్టాల నుంచి బయటపడతారు. సాంబ్రాణి పొగ వేయడం వలన ఇంట్లో దైవశక్తులని ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ శ్రేయస్సుగా ఉంటుంది. లక్ష్మీదేవత ఆశీర్వాదం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండడానికి ఉదయాన్నే ఇంటి యొక్క ప్రధాన ద్వారం వద్ద 1 గ్లాసు నీరు పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని అధిగమించేందుకు శుక్రవారం రోజున సంధ్య వేళలో, అంటే చీకటి పడ్డాక లక్ష్మీదేవికి 5 దీపాలతో దీపారాధన చేయాలి. దీన్నే పంచముఖి దీపం అంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి విముక్తి పొందుతారు. కాకికి అన్నం పెట్టడం, నల్ల చీమలకు
పంచదార వేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళని చల్లండి. ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లడం వలన చెడు శక్తులు ఏమైనా ఉంటే అక్కడి నుంచి తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే పౌర్ణమి నాడు బీరువా తలుపుల్ని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. మీ పనుల్లో కూడా ఆటంకాలు ఉండవు. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంట్లో ఆనందం, సంపద పెరగాలంటే గురువారం ఇలా చేయండి. గురువారం నాడు ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయండి. విష్ణు భగవానుణ్ణి, లక్ష్మీదేవిని పూజించండి. ప్రసాదంగా అరటి పండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు, బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించండి. ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.